నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో తొలిసారిగా జరిగిన రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. రాయపూడిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అధికారిక నివాసంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వికసిత్ భారత్ 2047 సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకం ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమరావతి వేదికగా ఈ వేడుకలు నిర్వహించడం ఇదే ప్రథమం. రాయపూడిలోని పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మువ్వన్నెల వెలుగుల సాక్షిగా వందనం సమర్పించారు. స్వర్ణాంధ్ర 2047 థీమ్తో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిడి యాక్సెస్ రోడ్డు మీదుగా బుల్లెట్ ఎస్కార్ట్ కాన్వాయ్లో వేడుకల ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి పోలీస్ కంటింజెంట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని, దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పెంగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులిచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి. మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం. మనం ఏ పని చేసినా దేశ
భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. న్యూఢిల్లీలోని అశోక రోడ్ నంబర్ 15లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అధికారిక నివాసంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతంతో పాటు వందేమాతర గీతాన్ని సగర్వంగా ఆలపించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అసమాన త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల సేవలను, వారి పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ భారత్ నేడు ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తుందని, ఆ మహత్తర సంకల్పాన్ని సాకారం చేయడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. దేశ రక్షణను తమ ధ్యేయంగా భావిస్తూ అహర్నిశలు సేవలు అందిస్తున్న సిఆర్పీఎఫ్ వీర జవాన్లతో కలిసి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా సిఆర్పీఎఫ్ జవాన్లకు మిఠాయిలు తినిపించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడలోని పోలీస్ పెరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఒక తరం కాపాడిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తుందని అన్నారు. కేంద్రం సమన్వయంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతామని చెప్పారు. మన భారతదేశపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు, వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాల ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో
ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతా ఉంది. కేంద్రం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తాం. ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ముందస్తుగా పన్ను వాటా నిధులు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్కి 4,597 కోట్లు అందాయి. ఇలాంటి కేంద్ర రాష్ట్ర సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తాం. అదేవిధంగా స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా రహదారి సౌకర్యానికి నోచుకొని గిరిజన గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట కార్యక్రమం కింద 2,078 కోట్లతోటి 2,310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశాం. జల జీవన్ మిషన్, అమర్జీవి జలధార కింద గతంలో అసంపూర్తిగా ఉన్న పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులని దాదాపు పూర్తి చేశాం. అలాగే 8,000 కోట్లతో 1,30,00,000 మందికి తాగునీరు అందించాల లక్ష్యంతో చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మెగా వాటర్ గ్రిడ్ వర్క్స్ ని వేగవంతం చేశాం. మరో 9,355 కోట్లతో 10 కొత్త ప్రాజెక్టుల ద్వారా దాదాపు 6,500 గ్రామాలకి తాగునీరు అందించే మెగా మల్టీ విలేజ్ స్కీమ్స్ ని ప్రక్రియను ప్రారంభించాం. అటవీ పర్యావరణ పరిరక్షణకు శాస్త్రీయ విధానం, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతా ఉన్నాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచే లక్ష్యంతో ఈ సంవత్సరం 10 కోట్ల దేశవాళీ మొక్కల్ని పెంచే ప్రణాళికతో పాటు 74 నగర వనాలని అభివృద్ధి చేశాం. అలాగే దాదాపు 3 కోట్ల సీడ్ బాల్స్ ని తయారు చేసి వాటి విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 1,000 హెక్టార్లలో మడ అడవులను సంరక్షించడం ద్వారా దేశంలో 2వ స్థానాన్ని సాధించాం. గ్రేట్ గ్రీన్ వాల్ ద్వారా తీర ప్రాంతాల రక్షణ కూడా చర్యలు చేపట్టాం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమిష్టి కృషితో స్వర్ణాంధ్రను సాధించుకుందామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. మనం అడ్రస్ లేని వాళ్ళం కాదు, మన కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి అని ఆయన పునరుద్ఘాటించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. భారత్ మాతాకి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేశమంతా ఒక పండుగ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేరు, అందరూ కలిసి జరుపుకున్న ఒకే ఒక పండుగ మన జెండా పండుగ. ఈరోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరికీ గుండె చొప్పు లాంటిది. జెండా పండుగ నాకు ఒక పర్సనల్ ఎమోషన్. ఇక్కడికి నేను వచ్చినప్పుడు పిల్లలు చూసిన తర్వాత నాకు కూడా నా స్కూల్ రోజులు గుర్తొచ్చినాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందనగా స్కూల్లో హడావుడి ఉండేది. మేమందరం మిత్రులు కలిసి మా క్లాస్ రూమ్ని, స్కూల్ని బాగా అలంకరణ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్ కోసం స్వాతంత్ర సమరయోధుల చరిత్రను ఏకంగా చదువుకుని ఆ కాంపిటీషన్లో కూడా మేమందరం పాల్గొనేవాళ్ళం. ఫైనల్గా ఎవరైనా గెస్ట్ వచ్చి మన జాతీయ జెండా ఎగరేసినప్పుడు మా అందరికి గూస్ బంప్స్ వచ్చేది. ఒక మాటలో చెప్పాలంటే జాతీయ జెండా ఎగరడం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఆ మూమెంట్ ఈరోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని పిలిపించారు. ప్రతి ఇంటిపైనే కాదు, ఈ రోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది. ఎంతో మంది వీరుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం. చేతిలో ఆయుధం లేకపోయినా అహింస మార్గంగా ఎంచుకుని స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ గారు. కత్తిబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువత దేశం కోసం
చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈ రోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నా. బ్రిటిష్ వాళ్ళు తుపాకీకి ఎదురుగా నిలబడి ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రంప రెబెలియన్ పేరుతో బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసింది మన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, మన చరిత్రను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తును నిర్మించే రోజు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవం. బెజవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. అదే మనందరికీ కొండంత బలం. ఈ జిల్లాకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మన కృష్ణమ్మ. మన సాగు తాగునీటి వరం ప్రకాశం బ్యారేజ్. మన బెజవాడ విద్య కళలకు నిజమైన రాజధాని. కొండపల్లి బొమ్మలు మనందరి కళ. గడిచిన 2 ఏళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మీ అందరి అన్నగారు, నా ఒక్కరికే తాతగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆనాడు చెప్తాం జరిగింది. 2 ఏళ్లు డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మన దేశాన్ని మనమే నిర్మించుకోవాలని, పాలనలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో పక్షపాత పాలన సాగుతుందని, రాజకీయ కోణంలో చూసి సంక్షేమ పథకాలు అందించడం సరికాదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఆవరణలోని పెరేడ్ గ్రౌండ్లో శనివారం ఏర్పాటు చేసిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల ప్రసంగిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులందరికీ ఘన నివాళులర్పించారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా రాష్ట్రం అభివృద్ధి పదవుల్లో ముందుకు సాగుతుందని, పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయం, పారిశ్రామిక, పర్యాటక, సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖల్లో వృత్తి పట్ల ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులకు ప్రశంసా పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, భీమవరం శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, డిఆర్ఓ పి. ప్రభాకర్, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వాతంత్ర సమరయోధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ధ్రువదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ శ్రీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరుగుతుంది.
ఆహ్వానించడానికి ఈ యొక్క డయాస్ దగ్గరికి వస్తూ ఉన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామారాయుడు గారు, అదేవిధంగా మన పశ్చిమ ఈ యొక్క 80వ ఈ నవభారత నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమైంది. భారతదేశం ప్రపంచంలోని మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామారాయుడు గారు, మన పశ్చిమ గోదావరి జిల్లా కవాతు బేస్ లైన్ లోకి వెళ్ళి అక్కడ ఈ యొక్క కవాతును 2IC శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు డిఎస్పీఆర్ దగ్గర ఒక 30 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా మన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. మన పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయక, పారిశ్రామిక, పర్యాటక మరియు సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలుస్తూ యావత్ రాష్ట్రానికి మన జిల్లా ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇటువంటి దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, పోరాటాలు చేశారు. అటువంటి వారిలో మన తెలుగు బిడ్డ, మన జిల్లా వాసి అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుండి, ఉద్దరాజు రామం గారి దగ్గర నుండి, రుక్మిణి లక్ష్మీపతి గారి దగ్గర నుండి, పసల అంజీలక్ష్మి గారి వరకు ఇలాంటి ఎంతో మంది త్యాగధనులతో ఫలితమే ఈరోజు మన స్వతంత్ర, మన స్వేచ్ఛ, మన వాయువులనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మన పశ్చిమ గోదావరి జిల్లా స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వారిని అందరినీ కూడా గుర్తు చేసుకోవడం నా బాధ్యతగా భావిస్తూ స్వతంత్రోద్యమ వీరులకు నమస్సమాంజలి మరియు అధికారులకు నా నమస్కారాలు అందిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని, మన పశ్చిమ గోదావరి జిల్లాలో గాని అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా ఇచ్చింది.
అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా ఇచ్చినా కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి అండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికి తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండడంతో ఈ రకమైనటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సవాళ్లను అధిగమించి ఇటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మన పశ్చిమ గోదావరి జిల్లా పచ్చని పాడి పంటలకు, అలుపెరగని శ్రమించేటువంటి రైతులకు, అపారమైనటువంటి మత్స్య సంపదకు, చేనేత మరియు పర్యాటక రంగాలకు దేశంలోనే ఈ జిల్లా రోల్ మోడల్ గా నిలుస్తుంది. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ రకంగానూ కూడా సంపూర్ణంగా విజయం కాలేదు. ఈ అభివృద్ధి యజ్ఞం ఇట్లా నిరంతరం కొనసాగాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం, పచ్చని పల్లెల ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా పనిచేయాలని కోరుతూ ఉన్నా. అందరి సమిష్టి కృషితో మన రాష్ట్రాన్ని, మన పశ్చిమ గోదావరి జిల్లాను స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా మన జిల్లాను తీర్చిదిద్దుకుందాం. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మీ అందరి జీవితాల్లో సరికొత్త ఆనందాన్ని, సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని, ప్రతి ఇంట స్వేచ్ఛ స్వతంత్ర ఫలాలు అందాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హైదరాబాద్ ఐటెక్స్ లో 3 రోజుల పాటు నిర్వహించిన 14వ సిఎన్సి ఎక్స్పో ఘనంగా ముగిసింది. వివిధ నెట్వర్క్లకు చెందిన ఆపరేటర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ బీసీఎన్ సంస్థ ఏర్పాటు చేసిన నెలెన్ టీవీ స్టాల్ విశేషంగా ఆకట్టుకుంది. అతి తక్కువ ధరకే అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అందించడానికి నాంది పలికి సిటీవీ ఛానల్స్ అందుబాటులోకి ఇండియాలోకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశామని 4K ఆర్డీకే లైనెక్స్ బెస్ట్ ఐపీ టీవీ బాక్స్ను నెలన్ టీవీ పేరుతో కస్టమర్స్కు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్స్ రుద్రరాజు శ్రీనివాసరాజు, ముదునూరి రాజగోపాలరాజు తెలిపారు. నెలన్ టీవీ, ఫైర్ స్టిక్ అండ్ స్మార్ట్ టీవీ ద్వారా 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్, బీసీఎన్ లోకల్ ఛానల్స్ను నిరంతరాయంగా వీక్షించవచ్చని పేర్కొన్నారు. నెలన్ టీవీ యాప్ ఉపయోగాలను టెక్నికల్ స్టాఫ్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ఆర్ లోకేష్ వర్మ, రాహుల్ వర్మ, నెలన్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు.
మనం ఐపీటీవీలోని ఓటీటీలోనే ఛానల్ చూస్తాం. ప్రజెంట్ ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే సిటీవీ అంటే ఎనీ నెట్వర్క్ లో మీరు ఏ ఛానల్ అయినా ఎక్కడి నుంచి అయినా స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మన ఇండియాలో ఫస్ట్ టైం మన బీసీఎన్ తరపు నుంచి నిలన్ యాప్ లో లాంచ్ చేస్తాం. సో మీరు ఈజీగా ఆండ్రాయిడ్ టీవీలో కానీ, ఎల్జీ టీవీలో కానీ, సామ్సంగ్ లో కానీ, మొబైల్లో కానీ, ఐఓఎస్ లో కానీ ఎక్కడైనా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఇంట్లోనే ఉండాల్సి టీవీ చూడాల్సిన అవసరం లేదు. ఎనీవేర్ మీరు ట్రావెల్ చేస్తూ కూడా మీరు న్యూస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఏమీ మిస్ అవ్వకుండా ఒకే చోట నుంచి మీరు ఈజీగా మీ ఛానల్స్ ని, మీ సీరియల్స్ ని, ప్రత్యేకంగా లేడీస్ సీరియల్స్ కి బాగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు ఏమవుతుంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా ఆ మొబైల్లో లాగిన్ అవి ఛానల్ చూసుకోవచ్చు. ఆ ట్రావెల్ లో ఉన్నా, బస్ లో ఉన్నా, ట్రైన్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఏ నెట్వర్క్ లో అయినా సరే వాళ్ళకి ఇష్టమైన స్టార్మా ఛానల్స్, ఈటీవీ ఛానల్స్ ని మనం ఈజీగా కంటెంట్ మిస్ అవ్వకుండా సీరియల్ ఆ టైంకి ఓపెన్ చేసుకుని సీరియల్స్ ఈజీగా చూసుకునే అవకాశం అయితే మనకి బీసీఎన్ తరపు నుంచి నిలన్ యాప్ లో మనం కొత్తగా అందుబాటులో తీసుకొచ్చాం ఆ సిటీవీ అనేది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని, దేశ అభివృద్ధి, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని పిలుపునిచ్చారు. గర్భిణీలు, బాలింతలు, నవజాతి శిశువులకు సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందించడంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేసినటువంటి వెహికల్స్ ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. నేను తప్పనిసరిగా ఈ వెహికల్స్ ని స్టాఫ్ అందరూ కూడా దాని బాధ్యులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త బాధ్యతగా చూసుకుంటూ ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఉపయోగపడే విధంగా కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తి మీ అందరినీ కోరుకున్నాను. నేను అంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ఏదైతే మన నర్సాపురం యొక్క ఏరియా హాస్పిటల్లో అన్ని ఎక్విప్మెంట్స్ కూడా అన్ని విభాగాలకి సంబంధించినటువంటి వసతులు ఇక్కడ కల్పించే విధంగా కూడా ఈ ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మన ఆసుపత్రికి కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు డయాలసిస్ తోటి ఇబ్బంది పడతారు, వీళ్ళందరూ కూడా బయట ఇటు పాలకొల్లు కానీ, అదేవిధంగా భీమవరం కానీ, బయట తణుకు కానీ వెళ్లే విధంగా కూడా డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. త్వరలోనే మన నర్సాపురం ఏరియా హాస్పిటల్ కూడా ఈ డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చే విధంగా కూడా నా వంతుగా నేను సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను మన ఏరియా హాస్పిటల్ అన్ని రకాలుగా కూడా పేషెంట్స్ కూడా ఎవ్రీడే కూడా పేషెంట్స్ కూడా పెరుగుతున్నారు. ఇక్కడ హాస్పిటల్ కూడా మన బ్రహ్మాండమైన స్ట్రక్చర్ ఇక్కడ ఉంది. తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా మీ యొక్క ధర్మాన్ని, మీ యొక్క బాధ్యతని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలు వీళ్ళందరూ కూడా సరిగ్గా మీరు బాగా చూసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తి మీ అందరినీ ఇక్కడ కోరుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా నేను కూడా నిరంతరం కూడా మీకు కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని ఎప్పుడు పిలిచిన వచ్చే వ్యక్తిని నేను. మనందరూ కూడా కలిసి మన ఏరియా హాస్పిటల్కి ఒక మంచి పేరు వచ్చే విధంగా కూడా పేషెంట్స్ ని మనం బాగా చూసుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆర్డీఓ అరుణకుమారి ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది పోరాడి ప్రాణాలు అర్పించి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని, వారిని స్మరించుకోవడం మన బాధ్యతని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, గడిచిన 2 ఏళ్లలో గూడూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. యోధుల త్యాగఫలం, అలాగే ఆనాడు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకునే అవసరం ఉందని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్నప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం అంటే నాకు తెలిసింది ఒకటే, పేదవాడు అంతా కూడా బాగుపడాలా, సమాజంలో సమానత్వం అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు బాగుండాలా, యువత వాళ్ళ చదువు తగ్గట్టుగా ఉద్యోగాలు పొందాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలు ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి దాంట్లో కూడా ముందుండాల్సిన అవసరం ఉంది.
స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ కుల మతాలకు అతీతంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ కలెక్టరేట్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్ తదితరులతో కలిసి 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టరేట్ ఆవరణలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో తొలిసారిగా జరిగిన రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. రాయపూడిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అధికారిక నివాసంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వికసిత్ భారత్ 2047 సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకం ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల. సిసి సున సమాప్తం. నమస్కారం.